హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ అమరావతి ఆయువు పట్టు, ఇది సీఎం చంద్రబాబు మాట. అందుకే రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేయాలని అనుకున్నారు. అందుకే చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తర్వాత చేసిన ప్రయత్నాలు ఫలించే దశలో రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులంటూ 3 ముక్కల ఆటకు తెరతీశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నానా కష్టాలు పెట్టారు. ఇటు అమరావతిని గాలికి వదిలేశారు. దీంతో ఏపీ 5 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ఆడిన 3 రాజధానుల ఆటతో అమరావతి నష్టపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్ని నమ్మి ఏకంగా 36,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు రావడం అందలేదు. ప్రతి ఏటా హైకోర్టుకు వెళ్ళి మరి రైతులు కౌలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ను తిరస్కరించి మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలోకి తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. దీంతో అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతినేని తేల్చి చెప్పిన చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను పరుగులెత్తిస్తున్నారు. కొత్త ఏడాది అంటే 2025 జనవరి నుంచి నిర్మాణ పనులు షురూ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి కొత్త ఏడాదిలో సరికొత్త రూపం సంతరించుకోనుంది. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ ప్రాంతం అంతా కీకారణ్యంగా మారింది. 2 నెలల కిందట ఈ ప్రాంతాన్ని నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు గాను జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. అంతేకాక సీడ్ యాక్సెస్ రోడ్డు దేదీప్యమానంగా వెలుగులీనడం మొదలైంది. అంతేకాక ఇటీవల సీఎం చంద్రబాబు మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పలుమార్లు నిర్వహించిన CRDA సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలాది కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 3 ఏళ్ల కాల వ్యవధి పెట్టుకుని తెలుగుదేశం కూటమి సర్కార్ అమరావతి పూర్తి లక్ష్యంగా ముందుకు కదులుతోంది.